ఈ ఆత్మీయ సమావేశానికి సభా అధ్యక్షులు వహించినటువంటి వాసిరెడ్డి రాంబాబు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులైనటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నాయకుడు బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, వేదిక ముందు ఉన్న జన సైనికులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి 10 సంవత్సరాలు జనసేన పార్టీ పెట్టి పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగుపెట్టినందుకు జన సైనికులకి అందరికీ కూడా 11th యానివర్సరీ సెలబ్రేషన్స్కి మరి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, మరి హ్యాపీ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ ఉంటే కొండను కూడా కొట్టచ్చు. మరి ఆ అండ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇబ్బంది పడిన పరిస్థితి మనందరం చూసాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి 2019 కానీ మరి దాని ముందు 2014 కానీ మరి మా బాబాయ్ కొంత దూరం అయినప్పటికీ ఎన్నో కుట్రలకి కానీ ఎన్నో కొన్ని ఇబ్బందులకి దూరం అయినప్పటికీ ఒక్క కడుపునే పుట్టిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారని నేను ఏదైతే ఆశించానో అదే మళ్ళీ ఇద్దరు కలిసి, ఎందుకంటే విధి చాలా విచిత్రమైనది, కాలం మారుస్తూ ఉంటుంది విధిని. సో ఏదైతే నేను కోరుకున్నానో మరి ఆ కోరిక ఈరోజు నెరవేరి ఇద్దరు కూడా ఒకే సభలో ఒకే ఎజెండాతో ముందుకెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే మరి ఈరోజు గోదావరి ఉప్పొంగింది అనే విధంగా మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మరి ఇద్దరు కలయికతో మరి కొత్తపేట అభివృద్ధి దూసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వవైభవం ఏదైతే నాన్నగారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేశారో అంతే డబుల్ స్పీడ్తో అభివృద్ధి ముందు సాగబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రాక్షసుడు, ఒక సైకో మరి ఈరోజు ముఖ్యమంత్రి మన 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. తమ్ముళ్ళు, అన్నయ్యలు, మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ ముఖ్యమంత్రి టేబుల్ పైన ఒక బటన్ ఉంటుంది, బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు వచ్చిందని అంటాడు. బటన్ మరి అదే టేబుల్ కింద 10 బటన్లు ఉంటాయి. ఒక బటన్ నొక్కితే కరెంటు బిల్లు 200 రూపాయలు ఉన్నది 1000 రూపాయలకి పెరుగుతుంది. ఇంకో బటన్ నొక్కితే గ్యాస్ సిలిండర్ రేటు రెట్టింపు అవుతుంది. అలాగా అనేక రకమైన బటన్లు నొక్కితే ప్రతిదీ కూడా విపరీతంగా ప్రతిదీ ఏదంటే నిత్యావసర సరుకులు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, లేకపోతే పెట్రోల్ ధరలు కానీ అన్నీ కూడా విపరీతంగా ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇటువంటి ఈ సైకో రెడ్డిని మనం గద్దె దింపాలి. అదే విధంగా ఈ దొంగ, ఈ గజ దొంగ జగ్గిరెడ్డి కూడా ఇక్కడ గద్దె దింపాలి. అక్కడ రాష్ట్రంలో గజ దొంగ జగన్ అయితే ఇక్కడ కొత్తపేట గజ దొంగ జగ్గిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భూమిని చీల్చి ఇసుక మాఫియా చేస్తున్నాడు. మరి ఆ ఇసుక మాఫియాకి మనం చూసినట్లయితే ఎన్నో కొండలు, ఇసుక కొండలు మన నియోజకవర్గాన్ని కనిపిస్తున్నాయి. కొండలు కాదు, అవి ఎడారులు. రాజస్థాన్ లో ఉండాల్సిన ఎడారులు కొత్తపేటకు వచ్చినాయి. అంటే ఈ జగ్గిరెడ్డి ఎంత అక్రమార్గం చేస్తున్నాడో, ఎంత దౌర్జన్యం చేస్తున్నాడో, ఎంత దుర్మార్గం చేస్తున్నాడో, ఎంత దోపిడీ చేస్తున్నాడో కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అక్రమ సొమ్ము రేపొద్దున మన మధ్యలోనే పంచుతాడు, ప్రతి ఇంటికి పంచుతాడు. రేపొద్దున ఓటుకి 4000 ఇవ్వచ్చు, 5000 ఇవ్వచ్చు. మనం ప్రతి ఇంటికి చెప్పాలి, ఇది అక్రమ సొమ్ము, ఈ సొమ్ము తీసుకోండి. కానీ మీరు ఆలోచించండి, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఎవరు? మీ గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చింది ఎవరు? రోడ్లు వేసింది ఎవరు? డ్రైన్లు వేసింది ఎవరు అని మీరు అడిగి అప్పుడు ఓటు వేయాలని కూడా ప్రతి ఇంటికి కూడా మీరందరూ తెలియజేయాలి. ఒక్కటే కోరుతున్నాను, ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చింది తెలుగుదేశం జనసేన అని. ఈ మేనిఫెస్టోలో మంచి పథకాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ మేనిఫెస్టోని పూర్తి లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటింటికి చెప్పాలి. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు రేపొద్దున్న ఈ తెలుగుదేశం వస్తే పథకాలు ఆగిపోతాయని చెప్తున్నారు. ఆగిపోవు. మేము ఇదే సంక్షేమ కార్యక్రమాలు ఉంచుతాము.
అప్పులు చేసి కాదు, సంపద సృష్టించి ఈ పథకాలు ఇస్తామని కూడా మీ అందరూ ఇంటింటికి తెలియజేయాలి. మరి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ అక్రమార్కుడు మరి జగ్గిరెడ్డి కానీ జగన్ కానీ వీళ్ళ కుర్చీ లాక్కోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటే నాతో పాటు మీరందరూ కూడా ఒక స్లోగన్ చెప్పాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో కొత్తపేట, బాయ్ బాయ్ జగ్గిరెడ్డి, హలో కొత్తపేట, గోపాలపురం కొంప వినిపించాలి, హలో కొత్తపేట. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.